హాయ్ ఇంగ్లీష్లో ఈ వావుల్స్ అంటే అచ్చులున్నాయే అవి అప్పుడప్పుడు ఎంత కన్ఫ్యూజ్ చేస్తాయో కదా. అదేంట్రా బాబు, క్యాట్లో ఏ ఒకలా పలుకుతాం, కేక్లో ఏ ఇంకోలా పలుకుతాం అని చాలాసార్లు అనిపిస్తుంది. కాని కంగారు పడకండి, ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టేసి కొన్ని సింపుల్ ఫనీ ట్రిక్స్ నేర్చుకుందాం. అవును, అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. చూడ్డానికి 5 వొవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఉంటాయి. కానీ వాటి సౌండ్స్ తెలుసా, దాదాపు 20 రకాలుగా వస్తాయి. అందుకే మనకు అంత గందరగోళంగా అనిపిస్తుంది. కానీ భయపడకండి, ఈ సౌండ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. ఆ సీక్రెట్ వెపన్ పేరే మెమానిక్స్. అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్స్ అన్నమాట. ఇవి చిన్న చిన్న కథల్లాగా లేదా మనసులో ఒక బొమ్మ గీసుకున్నట్టుంటాయి. వీటితో ప్రతి వవల్ సౌండ్ని బట్టి కొట్టక్కర్లేదు, చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. సరే, మరి స్టార్ట్ చేద్దామా? సరే, ఫస్ట్ మనం ఈ 5 షార్ట్ వొవెల్స్ని చూద్దాం. వీటిని హ్రస్వ అచ్చులు అంటారు. అంటే చిన్నగా ఫాస్ట్గా పలికే సౌండ్స్ అనమాట. ఇవి చాలా ఈజీ, ఒక్కసారి నేర్చుకుంటే అస్సలు మర్చిపోలేరు. ఓకే, మొట్టమొదటి షార్ట్ వవెల్ ఏతో స్టార్ట్ చేద్దాం. దీని సౌండ్ మన ఆ లాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి క్యాట్ లేదా యాపిల్ అన్నప్పుడు వచ్చే సౌండ్. మరి దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసేద్దాం. ఇక్కడొక ఫనీ ట్రిక్ ఉంది. జస్ట్ ఊహించుకోండి, ఏ లెటర్కి భయంకరంగా కోపం వచ్చేసింది. అప్పుడది కోపంతో ఎలా అరుస్తుంది? ఆ అని అరుస్తుంది కదా. అలా నోరు బాగా వెడల్పుగా తెరిచి ఆ సౌండ్ పలకండి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్యాట్, బ్యాగ్ లేదా మ్యాప్ లాంటి పదాలు చూసినప్పుడు ఆ కోపంతో అరుస్తున్న ఏని గుర్తు తెచ్చుకోవాలి. ఆ ఆ ఆ ఆ సౌండే ఇక్కడ వస్తుందన్నమాట. చూసారా ఎంత సింపుల్? ఓకే, నెక్స్ట్ షార్ట్ వోవెల్కి వెళ్దాం. అదే ఈ. దీని సౌండ్ మన తెలుగు ఏలాగే ఉంటుంది. ఉదాహరణకి బెడ్ లేదా పెన్ అన్నప్పుడు వస్తుంది కదా ఆ సౌండ్. దీనికి కూడా మన దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ భలే ఫన్నీగా ఉంటుంది. ఈ ఫర్ ఎగ్ అంటే గుడ్డు అని గుర్తుపెట్టుకోండి. ఎగ్ అనన్నప్పుడు ఫస్ట్ వచ్చే సౌండ్ ఏంటి? ఏ కదా. ఆ సౌండే షార్ట్ ఈ సౌండ్ అన్నమాట. సో బెడ్, రెడ్, పెన్ లాంటి పదాల్లో ఈ పలికినప్పుడు ఆ ఎగ్లోని ఏ సౌండ్ని గుర్తు తెచ్చుకోండి. అలా క్లియర్గా చిన్నగా ఏ అని పలకాలి. సరే, ఇప్పుడు ఐ గురించి మాట్లాడుకుందాం. దీని షార్ట్ సౌండ్ మన తెలుగు ఈకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. అంటే సిట్ లేదా పిన్లో వచ్చే సౌండ్. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఐ అనే లెటర్కి దురద పెడుతుంది, అంటే ఇచ్చిగా ఉంది. దురద పెడితే మనం ఏమంటాం? ఇచ్ ఇచ్ అంటాం కదా. ఆ ఫస్ట్ సౌండ్ ఈ. అదే మనకు కావాల్సిన సౌండ్. సిట్, పిన్, విన్ ఈ పదాల్లో మనం సరిగ్గా ఇదే ఈ సౌండ్ వింటాం. సో దురద పెడుతున్న ఐని గుర్తుపెట్టుకుంటే చాలు. సింపుల్ కదా. నెక్స్ట్ వచ్చేది షార్ట్ ఓ. దీని సౌండ్ మన ఆలాగే ఉంటుంది, కాని నోరు కొంచెం గుండ్రంగా పెట్టి పలకాలి. ఉదాహరణకి హాట్ లేదా డాగ్లో వచ్చే సౌండ్. దీని ట్రిక్ అయితే మన డైలీ లైఫ్కి బాగా కనెక్ట్ అవుతుంది. మనం లైట్ స్విచ్ ఆన్ చేస్తాం కదా, అప్పుడేమంటాం? ఆన్. ఆ ఫస్ట్ సౌండ్ ఆ. అదే షార్ట్ ఓ సౌండ్. సింపుల్గా ఓ ఫర్ ఆన్. ఇప్పుడు చూడండి, హాట్, డాగ్, బాక్స్ ఈ పదాల్లో వచ్చే సౌండ్ అదే. సో ఎప్పుడు షార్ట్ ఓ చూసినా ఆ స్విచ్ ఆన్ చేస్తున్న సీన్ గుర్తు తెచ్చుకోండి. ఆ సౌండ్ ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది. రైట్, షార్ట్ వావల్స్లో లాస్ట్ది యు. దీని సౌండ్ అచ్చం మన తెలుగు ఆ లాంటిదే. అంటే సన్ లేదా కప్లో వచ్చే సౌండ్. దీని ట్రిక్ అయితే చాలా న్యాచురల్గా, ఈజీగా ఉంటుంది. మనం బాగా అలసిపోయినప్పుడు గానీ లేదా కడుపులో దెబ్బ తగిలినప్పుడు గానీ మన లోపల నుంచి అహ్ అని ఒక చిన్న సౌండ్ వస్తుంది కదా, అంతే. ఆ సౌండే షార్ట్ యూ సౌండ్. చాలా తేలికైన, రిలాక్స్డ్ సౌండ్ అన్నమాట. సన్, కప్, బస్ ఈ పదాల్లో వచ్చే యూ సౌండే అదే ఆ సౌండ్. సూపర్! చూసారా, మనం 5 షార్ట్ వోవెల్స్ని వాటి ఫన్నీ ట్రిక్స్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. సరే, ఇప్పుడు లాంగ్ వోవెల్స్ అంటే దీర్ఘ అచ్చుల వైపు వెళ్దాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. ఇవి షార్ట్ వోవెల్స్ కన్నా ఇంకా ఈజీ. ఎందుకంటే చాలాసార్లు లాంగ్ వోవెల్స్ వాటి పేర్నే పలుకుతాయి. అంటే ఏని ఏ అని, ఐని ఐ అని. ఎలాగ చూద్దామా?
ఒక్కసారి స్లైడ్ చూడండి. కేక్ అనే పదంలో ఏ ఎలా పలుకుతున్నాం? ఏ అని, అంటే దాని పేరునే చెప్తున్నాం. అలాగే ట్రీలో ఈని ఈ అంటాం, ఐలో ఐని ఐ అంటాం, ఓపెన్లో ఓని ఓ అంటాం, యూనికాన్లో యూని యు అంటాం. చూసారా? వొవెల్స్ వాటి పేర్లనే పలుకుతున్నాయి. ఇంతకన్నా సింపుల్గా ఏముంటుంది కదా? రైట్. ఇప్పటిదాకా మనం షార్ట్ వొవెల్స్, లాంగ్ వొవెల్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ రూల్లో చెప్పేయొచ్చు. ఇదే మనం మాస్టర్ ట్రిక్ అన్నమాట. ఇది గనక గుర్తుంటే మీకింక తిరుగుండదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. షార్ట్ వొవెల్స్ అనేవి ఫాస్ట్ సౌండ్స్ చేస్తాయి, మన కోపమున్న ఏలాగా, క్యాట్లో ఆ అని. అదే లాంగ్ వొవెల్స్ అయితే వాటి పేర్నే పలుకుతాయి, కేక్లో ఏ అని అన్నట్టు. ఫాస్ట్ సౌండ్ వర్సెస్ లెటర్ పేరు. దాట్స్ ఇట్, అంతే సింపుల్. కంగ్రాచులేషన్స్! ఇప్పుడు ఇంగ్లీష్ వొవెల్ సౌండ్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మీ దగ్గర ఒక కంప్లీట్ టూల్ కిట్ ఉన్నట్టే. షార్ట్ సౌండ్స్ కోసం మన ఫనీ ట్రిక్స్, లాంగ్ సౌండ్స్ కోసం వాటి పేర్లు. ఇక ఏ పదం వచ్చినా సరే ఈజీగా దాన్ని డీకోడ్ చేసేయగలరు. మరి ఈ కొత్త స్కిల్తో మీరు ఫస్ట్ ఏ పదాన్ని డీకోడ్ చేయబోతున్నారు? మిమ్మల్ని ఇన్ని రోజులు కన్ఫ్యూజ్ చేసిన పదమేదైనా ఉందా? ఇకపై ఏ పదం చూసినా అందులోని వోవెల్ సౌండ్ని చాలా కాన్ఫిడెంట్గా గుర్తించగలరు. కీప్ ప్రాక్టీసింగ్.